హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. మేము మీతోటి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాం. వీడియో మాత్రం స్కిప్ చేయకండి ప్లీజ్. మన ఛానల్ని మన వీడియోస్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలండి. 100%కి 99% పాజిటివ్ కామెంట్సే వస్తున్నాయి. కానీ 1% మాత్రం కొంచెం వేరే మాట్లాడుతున్నారండి. మాకు అది మస్తు బాధ అవుతుంది. మాకు సబ్స్క్రైబర్స్ పెరిగిరని మేము వీడియోస్ చేస్తలేమా? మీకు వీడియోస్ రోజు ఒకటి అప్లోడ్ చేస్తామని చెప్తూనే చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? మొన్న 3-4 డేస్ రాలేదు, నేను పెళ్ళికి పోయినా అని చెప్పినాం, అందుకే వీడియోస్ రాలేవని చెప్పినాం. ఒకరైతే పిచ్చిగా కామెంట్ పెట్టిర్రు, వాళ్ళ కామెంట్ని మేము స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాం. మళ్ళీ వాళ్ళు ఇట్లా ఇంకేమైనా కామెంట్ పెడితే మాత్రం దానిపై మేము క్లారిటీగా స్క్రీన్ షాట్స్ పెట్టి మాట్లాడాల్సి ఉంటుంది. ఇట్లా కామెంట్ పెట్టేసరికి మాకు మంచిగా అనిపిస్తలేదండి. అంతా మా మూడంతా చేంజ్ అయ్యి వీడియో చేయడానికి కూడా మాకు భయమే అవుతుంది. మాకు సబ్స్క్రైబర్స్ పెరిగిర్రు అని మాకేం బలుపు రాలేదండి. ఈ మాట ఎవరన్నారో ఈ వీడియో చూసిన వాళ్ళకి అర్థం కావాలి. కొంచెం నోరు అదుపులో పెట్టుకోండి. మీకు అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరు ఉంటారు. ఒకరిని అనే ముందు మీరేందో ఆలోచించుకొని అనండి. మీకు వీడియో నచ్చకపోతే ఈ వీడియో ఏం బాగాలేదు నర్సక్క, మళ్ళీ కొంచెం వేరే చేయండి అని చెప్తే మేము ఖచ్చితంగా మీకోసం చేస్తాము. అలాగే మీరు అడిగినట్టే మీరు తిరుపతి, శ్రీకాంతేరి అన్నప్పుడల్లా మేము వాళ్ళని గుర్తు చేసుకొని మరి మీకోసం మేము ఛానల్లో పెడుతున్నాము. ఈ కామెంట్స్ ఎవరు పెట్టిరో వాళ్ళకే అండి ఈ మాటలు. మిగతా వాళ్ళందరూ మన సబ్స్క్రైబర్స్ అందరూ మంచిగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లనే సపోర్ట్ చేయండి. మీ ముందుకు మరెన్నో మంచి వీడియోస్ తీసుకొస్తాము. ఎవరో ఏదో అంటున్నారని మేము వీడియోస్ ఆపమండి. ఇష్టపడని వాళ్ళు 1% ఉంటే 99% మన ఛానల్ని, మన వీడియోస్ని ఇష్టపడేవారు ఉన్నారు. వాళ్ళ కోసం మేము ఖచ్చితంగా వీడియోస్ చేస్తూనే ఉంటాము. నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకపోతే మీకు ఏం కావాలి ఏంది అనేది కొంచెం మాకు చెప్పండి, మేము చూసుకుంటాము. కానీ అన్ని వేరే వేరే మాటలు అనుకుంటే మాత్రం బాధ పెట్టకండి దయచేసి, మీకు చెప్తున్నాం. మేము వీడియో చేయలేని పరిస్థితిలో ఉంటే ఖచ్చితంగా మీకు పోస్ట్ అనేది పెడతామండి. సక్క నువ్వేం బాధపడకు, మన సబ్స్క్రైబర్స్ అందరూ మళ్ళీ నువ్వు బాధపడుతున్నావని ఫీల్ అవుతారు. ఎవరో ఒక్కరు అన్నందుకు మనం గిట్లా కూడా ఎందుకు నర్సక్క? ఏమోనే, ఆ 2-3 కామెంట్లు చూసినాక నా మైండ్ అంతా ఖరాబ్ అయింది. ఆ 2-3 కామెంట్ల గురించి మనం ఇట్లయితే వందలాది కామెంట్లు వస్తున్నాయి. మన సబ్స్క్రైబర్స్ మంచిగా పాజిటివ్గా రెస్పాన్స్ అవుతారు, వాళ్ళందరూ ఫీల్ అవుతారు. నువ్వు అస్సలు ఫీల్ కాకు నర్సక్క. సరేనే పోరి. దోస్తులు, ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 76 అన్నమాట. చిన్ననాటి ప్రేమ కథ కూడా పెట్టమన్నారు ఫ్రెండ్స్, పెడతాం. అయితే ఇక ఇదే సిరీస్ కంటిన్యూ చేస్తా అంటే చాలా మంది ఇదే సిరీస్ కంటిన్యూ చేయండి, ఆపకండి అని అంటున్నారు. అది కూడా పెడతాం. దొరా నర్సక్కతో ఏం మాట్లాడతాడో తొందర పెట్టుర్రి అని చెప్పిర్రు సబ్స్క్రైబర్స్. మీరు అడిగినట్టే ఈ రోజు అదే వీడియో అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఓ నర్సక్క, అత్తన్నయ్యా, అయ్యో అవుతారా ఆగలా ఎవరో గాని. నాకు భయమే అవుతుంది. భయపడు ఎందుకు, ఇక రానైతే వచ్చినా ఎట్లయితే అట్లయితది. నువ్వేనా పిలిచేది? నువ్వెందుకు వచ్చినావు? అయ్యో నర్సక్క, గంత కోప్పడబడితివి, ఓ పని మీద వచ్చినా. నీకు మాతోటి ఏం పని? నీ ముక్కు తెలియదు, నీ మూతి తెలియదు, నీకు మాకు అసలు అంటు సంటే లేనే లేదు. అసలు నువ్వు నా ఇంటికి రావడానికి కారణమేంటి? అయ్యో నర్సక్క, నీతోటి కొన్ని ముచ్చట్లు మాట్లాడదామని వచ్చినా. నువ్వు నాతోటి ఏం మాట్లాడతావురా? ఆ రోజు లతను గంత గోస ఉచ్చుకున్నావు, మమ్మల్ని మరి గోస పెట్టుకున్నావు. నువ్వు మళ్ళీ ఇప్పుడు వచ్చి నాతోటి ఏందో మాట్లాడతానబడుతుంది. అంత కోపానికి రాబడితివి? అయ్యో ఏమైందే నర్సవ్వా? చూడయ్యా, గీనే నాతోటి ఏదో మాట్లాడదామని మన ఇంటికి వచ్చిందట. వచ్చినోళ్లను ఇంటి బయటనే నిల్చోబెట్టి 4 మాటలు మాట్లాడద్దు. ఆయన ఎందుకు వచ్చిండు, ఏం కథ అనేది ఇంట్లోకి పిలుచుకొని మాట్లాడుకోవాలి. ఎందుకు కోరుతున్నావు? ఆగలేవే నువ్వు. అరే నాకు మంటలెత్తాంది. ఆ రోజు పాపం లతను తీసుకుపోయి అల్లా వేసిండు, ఎంత బాధ పెట్టిండు లతను. ఓ నర్సక్క, నేను ఎవ్వరిని ఏం బాధ పెట్టలేదు. నేను ఎందుకు చేసినా, ఏమిటికి చేసినా అనేది నీతోటి అంతా మాట్లాడతా నర్సక్క ఇప్పుడు. సరే సరే, నువ్వైతే ఏం పనికి వచ్చినావో కానీ ఇంట్లోకైతే రార్రి, కుసుందురు రార్రి, మాట్లాడుకుందురు. నర్సవ్వ ఆగు, నువ్వు ఇంట్లోకి రమ్మను. ఏం మాట్లాడతావు నేను కూడా చూస్తా, దా ఇంట్లోకైతే. కొన్ని మంచినీళ్ళు దేపోయినావు. ఆ గుంజరానికి నేను తెత్తా. ఏ అద్దు అద్దు, నాకేం దూపు అయితలేదు కానీ. నీకెవడో తెత్తా అంట అన్నది. సో నువ్వు కూడా చెప్పు, ఏం మాట్లాడతా అనుకుంటున్నావు? అసలు ఎందుకు వచ్చినావు నా గురించి? నువ్వు నాతోటి ఏం పని చెప్పు. ఏం లేదు నర్సక్క. ఏం లేదు, ఎందుకు వచ్చినావు? అయ్యో చెప్పుతావు నర్సక్క, నువ్వు గట్ల కోపంగా చూస్తా అంటే నాకు భయమైపాడైతాంది. ఇక అది అంతే, నువ్వు ఎప్పు ఏం మాట్లాడాలనుకున్నావో.
కాదు, ఇప్పుడు నరసక్కకు కోపమే ఉంటది. ఎందుకంటే లత, మీరందరూ ఒక వాడ కట్టోళ్ళు, మీకు ప్రేమలుంటాయి. ఒకరికి ఏమైనా కూడా ఒకరు బాధపడతారు. ఆ రోజు నేను లతను కిడ్నాప్ చేయడానికి కారణం ఏంటిదో చెప్పాలా నరసక్క? లత అంటే నాకు ప్రేమ. ఏం ప్రేమ? దానికి పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు. నీకు సోయి లేదా? నీకంటే పెళ్ళని లేదు, ఎవ్వరు లేరు. నువ్వు ఆ పెళ్ళైన దాన్నే పట్టాలా? ఇంకా నీకెవ్వరు దొరకలేరా? పాపం అది అట్టి అమాయకురాలు. అదేదో దాని పరిస్థితి మంచి లేక నీ ఇంట్లో పని చేరితే నువ్వు దాని మీద కన్నేసినావు. అది పద్ధతేనా నీది? అవును నరసక్క, అట్టిది అమాయకురాలు అని అంటున్నావు. మరి రాజుతోటి ఆమె ప్రేమల పడ్డప్పుడు, పంచాయతీలైనప్పుడు అప్పుడేమైంది? రాజుకిద్దరు పిల్లలు, లతకిద్దరు పిల్లలు. మరి వాళ్ళిద్దరు ప్రేమించుకొని దొంగతనంగా కలుసుకొని పెళ్ళంకి దొరికిన కాడ, పంచాయతీలైన కాడ, పొలం కాడ పంచాయతీలైన, ఇవన్నీ నాకు తెలుసు నరసక్క. మరి దాన్ని ఏమంటారు? అవును, ఇది కూడా కరెక్టే. ఏదో వాళ్ళిద్దరా మనసులు అట్లా కలిసినాయి. కలిసినంత మాత్రాన ఇక ప్రతి ఒక్కోతోటి అది ఉంటదా? కాదా నర్సక్క? అట్లనే నా మనసు కూడా లతను ఇష్టపడ్డది. రాజుకు ఆమెకు సంబంధం ఉందని తెలిసినా కూడా, ఆమెకు భర్త ఉండడం తెలిసినా కూడా నాకు ఎందుకు ఆమె మీద మనసైంది. ఎందుకైతదయ్యా? బయట బొచ్చడు మంది ఉన్నారు, వాళ్ళెవరు దొరకలే. నీకు లత మీదనే మనసు కావాలా? ఇగో, దేవుడు ఎవరి మీద ప్రేమ ఉట్టిస్తాడో అది మనం చెప్పగలుగుతామా నర్సక్క? సరే సరే, అయిందేదో అయిపోయింది. మరి ఇప్పుడు ఏంది? ఎందుకు వచ్చినావు? ఏం కథ? ఇగో బాపు, నేను లతను కిడ్నాప్ చేసినప్పుడు కూడా ఆమెను ఒక్క మాట అనలేదు, ఒక దెబ్బ కొట్టలేదు. ఆమె మీద ప్రేమతోటే నేను కిడ్నాప్ చేసిన. ఆమెను పెళ్లి చేసుకోవాలి, ఆమె పిల్లల్ని చూసుకోవాలి, నా ఆస్తికి ఆమె దొరసానవుతుందన్న ఉద్దేశంతోటే నేను ఆమెను కిడ్నాప్ చేసిన. ఇట్లనైనా నాకు లొంగిపోతుందేమో అని. మంచిగానే కిడ్నాప్ చేసినవుతి. ఆడదాని మనసులా ఇష్టం లేనప్పుడు ఏం చేస్తాను చెప్పు? నేను ఆమెను ఎప్పుడు వాడుకొని వదిలిపెట్టాలి, ఆమెను లొంగ తీసుకోవాలి, నా స్వార్థం నేను చూసుకోవాలి, నా సుఖం నేను చూసుకోవాలి అని ఎప్పుడు అనుకోలేదు నర్సక్క. ఆమె అందంగా ఉంటుంది, ఆ అందమైన లాంటి మనిషి నాకు భార్య అయితే నాకు చాలు అన్న ఉద్దేశంతో నేను లతను ప్రేమించిన మనస్ఫూర్తిగా. ఏం ప్రేమించుడయ్యా? మా పెళ్లి కాని పోరగాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు, నీకు ఎవ్వరు దొరకలేదా? నేను అదే చెప్తున్నా కదా, దేవుడు నాకు ఆమె మీద ఎందుకు మనసు కలిపించిండో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఏమర్థమైంది? సరసక్క, నువ్వు ఫస్ట్ కోప్పడకు. నీ కాలు మొక్కుమన్న మొక్కుతా గాని జర శాంతంగా ఉండు. నేను చెప్పేది మంచిగిను. ఏం మంచిగా ఉండాలి? ఆగరాదే, ఆయన ఏమో చెప్పుతా అంటాడు కదా. నువ్వెందుకంత ఎగిసెగిసి ఉరికి ఉరికి పడ్డట్టే పడతావు, మీద పడ్డట్టే కోపంగా. జర శాంతించు. సరేలే, అయితే ఇప్పుడు ఏం ముచ్చట మాట్లాడదామని వచ్చినావు? తొందర చెప్పు. ఏం లేదు నర్సక్క, నాకు లత అంటే పిచ్చి ప్రాణం. ఆమెను నా బంగ్లాకు యువరాణిని చేసి ఆమెను రాణి లెక్క చూసుకోవాలన్నదే నా కోరిక. మొగడు చచ్చి అదేడుతాంది, నువ్వేమో పెళ్లి గిల్ల నువ్వేడవబడితివి. ఇదేనా నయ్య పద్ధతి? ఇగో నర్సక్క, పాపం ఆమెకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాగా ఆస్తి లేదు, పాస్తి లేదు. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఈమె ఒక్కతే. అన్ని విషయాలు తెలుసుకొని నీతో మాట్లాడదామని వచ్చిన. ఇప్పుడు నేను, నాకు కూడా ఎవ్వరు లేరు. నాకు బొచ్చడు ఆస్తుంది, బొచ్చడు ఎకరాలు ఉన్నాయి, నాకు పెద్ద బిల్డింగ్ ఉన్నది. నేను ఇంకా 10 తరాలకైనా కూర్చొని తిన్నా కూడా నా ఆస్తి ఒడవది దంగది. అయితే ఏం చేయమంటావు? ఈ కాళ్ళైనా మొక్కుత నర్సక్క, నువ్వేం చేస్తావో తెలియదు. ఆమె భర్త కోల్పోయి ఉన్నది. ఆమె ఇప్పుడు ఎంతో బాధలు ఉన్నదని నాకు కూడా తెలుసు. అయితే ఆమెకు మంచి జీవితాన్ని నేను ఇస్తా అని నీతోటి మాట్లాడడానికి వచ్చిన. అది నిన్ను చూస్తేనే పోషకారం పెడుతుంది. అది నువ్వు దానికి జీవితాన్ని ఇస్తానంటే అది ఎట్లా ఒప్పుకుంటదయ్యా? మీరు పెద్ద మనుషులు ఉన్నారు నర్సక్క, మీరు ఎట్లయినా చేసి ఒప్పిస్తారని నమ్మకంతో నేను వచ్చిన. ఆమెకు ఏ బాధ రాకుండా ఆమె పిల్లలను మంచి చదువులు చదివిపించి ఆమెను రాణి లెక్క చూసుకుంటా, ఆమె తినుకుంటా నన్ను చూసుకుంటే చాలు. అన్ని పని మనుషులే ఉంటారు, అన్ని వాళ్ళే చేస్తారు. ఈమె నాకున్న ఆస్తి కూడా వాళ్ళ పిల్లల మీద నేను రాసిస్తా.
మీరు అనుకుంటుర్రు దొర కిడ్నాప్ చేసిండు, ఆ దొరకు లత అంటే పగ, లతని ఏదో ఒకటి వెయ్యాలని చూస్తుండు అని మీరు అనుకుంటుర్రు. అవన్నీ ఏం కాదు నర్సక్క. లత మీద ఉన్న ప్రేమతోటే నేను ఇవన్నీ చేసిన. ఆమె ఎందుకు నచ్చిందో నాకు తెలియదు కానీ ఆమె అంటే నాకు పిచ్చి ప్రాణం. ప్రాణమో పిచ్చో మాకెందుకయ్యా, కానీ ఆమె మొగుడు చచ్చి ఇప్పుడు సంవత్సరం అయితలేదు. పెళ్ళి గిల్లి అని అంటే ఆమె ఒప్పుకోదు. మళ్ళా నువ్వంటే అస్సలు ఒప్పుకోదు. నేను ఇట్లనే ఉంటా, నా పిల్లల్ని చాదుకుంటా అని అంటదామె. మీరు తల్లెనక తల్లి లెక్క ఆలోచించుర్రి నర్సక్క. ఆమెను మీరు ఒప్పియడం ఎంతసేపు? ఏం చెప్తుంటా అదయ్యా, ఏదో మేం పక్కనోళ్ళం, ఇంత ఆపత్కో సంపత్కో తోడై ఉన్నాం కానీ మేం చెప్తుంటదా ఆమె? కావాలంటే నా ఆస్తి పేపర్స్ అవన్నీ మీకు చూపిస్తున్నారు సక్క. ఒకరోజు మా ఇంటికి రారి. ఏది ఉన్నా కూడా లత నన్ను పెళ్లి చేసుకుంటే లతకు లత పిల్లలకి తప్ప నాకు అన్నలు తమ్ముళ్ళు అనేటోళ్ళు ఎవ్వరు లేరు. నాకు లత ఒక్కటి నా భార్య అయితే బంగారం లెక్క చూసుకుంటా ఆమెను నేను. ఇవన్నీ మంచిగానే చెప్తున్నావు గాని ఆమె ఒప్పుకోదయ్యా నీతోటి పెళ్లికి. అయ్యో ఇలా కాకుండా రేపైనా కూడా ఆమె ఒప్పుకునేలాంటిది కాదు. ఆమె ఒప్పుకోవడానికి నేనేం చేయమన్నా ఎత్తన్నారు సక్క. ముందుగానే నా ఆస్తి పేపర్లు వాళ్ళ పిల్లగళ్ళ పేరు మీద ఎక్కిమన్నా కూడా ఎక్కిత్తా. ఇదేందో నువ్వు మంచిగానే చెప్పుతాన్నావు, నాకు కూడా ఎందుకో కొంచెం నమ్మకం వస్తుంది. పోరి ఇప్పుడు గిన్ని బాధలు పడే బదులు నిన్ను చేసుకుంటే రాని లెక్క బతుకుతుందని నాకు కూడా సంతోషమే అవుతుంది లోపట. కానీ అది ఒప్పుకునే రకం కాదు. ఏమో మరి నువ్వు మాయ మాటలే చెప్తాన్నావు. మాయ మాటలు కాదు నర్సక్క. నువ్వు 10 మందిలా పంచాయతీ పెట్టించినా కూడా నేను బాండ్ పేపర్ మీద రాసిత్తా. లతకు ఏ రోజు ఏ లోటు రాకుండా రాణి లెక్క చూసుకుంటా. వాళ్ళ పిల్లల పేరు మీద ఆస్తులు వేస్తా. వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా మంచిగా చదివిపిస్తా అని నేను బాండ్ పేపర్ మీద కూడా రాసిస్తా నర్సక్క. నేను ఇప్పుడు మీ దగ్గరికి రావడం కారణం ఏంది అని అంటే మీరు అందరు బాగా క్లోజు. మీరు చెప్పుతానన్నా లత ఇంటదేమో అన్న ఆశతోటే వచ్చినా. నేను మొన్న వాళ్ళ ఇంటికి పోతే నువ్వు ఇంటికి ఓసారి ఇంటికి రాకు, నీ ముఖం నాకు చూపియకు అని అన్నది. మస్తు బాధ అయింది నర్సక్క. ఇదంతా చేసేది ఆమె మీద ఉన్న ప్రేమ కోసమే. ఆమె మీద ఉన్న ప్రేమతోటే ఇవన్నీ చేస్తాను కానీ ఆమెనేదో చెయ్యాలి అన్న ఉద్దేశంతో కాదు. కావచ్చు అని పెళ్లి పేరంటామనంటే నాకెందుకు, ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు అని అని దాని పని అది చేసుకుంటాంది. ఏమేం అడుగుతామయ్యా, మాకు ఒప్పుకుంటారా? నువ్వే ఎవరన్నా మీ అవ్వులను అయ్యోళ్ళను పెద్ద మనుషులు పట్టుకుపోయి ఒకసారి అడిగిపోయారా అదయ్యా? మరి అంతగానం దాని మీద ప్రేమ ఉంటే చెప్తున్నా కదా నర్సక్క, నాకు ఎవ్వరు లేరు. ఇప్పుడు మీరు ఉన్నారన్న ధైర్యంతోటే మీరు ఎట్లయినా చేసి అతను ఒప్పిస్తారన్న ధీమాతోటే నేను మీ ఇంటికి వచ్చిన నర్సక్క. నువ్వే నాకు అమ్మవై, ఈ బాపే నాకు బాపై నన్ను కొంచెం లతకు దగ్గర చెయ్యరా? నీ అవ్వ నీకు లత అంటే బాగానే పిచ్చున్నట్టున్నది కదా. ఇన్ని రోజులు ఏదో పగతో చేసినామని మేము అనుకున్నాం. అవునర్సక్క, పగతో చేస్తే కిడ్నాప్ చేసినప్పుడే ఆమెను ఏదో ఒకటి చెయ్యపోదునా, కొట్టపోదునా, తిట్టపోదునా, లేకపోతే సంపపోదునా? లేదు, ఆమె ఇష్టంతోటే నన్ను ఒప్పుకోవాలి అన్న ఉద్దేశంతోటే ఉన్నా నేను అప్పటి నుండి ఇప్పటిదాకా. కానీ అందరూ నా గురించి నెగటివ్గా థింక్ చేసి నన్ను బ్యాడ్ చేసిరు తప్ప నాకు లత మీద ఉన్న ప్రేమ స్వచ్ఛమైనది. ఆమె ఎన్ని మాటలన్నా ఎన్ని చేసినా ఆమె మీద నా ప్రేమ అనేది పోదు. అదే గాని ఏమోనయ్యా, మాకు కూడా ఈ ముచ్చట దాంతో మాట్లాడాలంటే అంతెట్లనో అనిపిస్తుంది. అట్లా అంటున్నావు నర్సక్క. ఎంతో మంది మొగళ్ళు చచ్చినోళ్ళు ఇంకొక మొగోన్ని వేసుకుంటలేరా, కాపురం చేస్తలేరా, మంచిగా ఉంటలేరా? ఆ మొక్కతనే కాదు కదా, లోకం మీద మస్తు మంది ఉన్నారు. ఆమెకు మంచిగా తినుకుంటా కూసునుడే ఆమె పని మా ఇంట్లో. అంతే తప్పించి వేరే ఏం పని ఉండదు. నాకు బొచ్చడు సంపాదన ఉన్నది. నేను ఇవన్నీ మీకు చెప్పినా. ఇవన్నీ ఒక్కసారి ఆలోచించి నా గురించి మీరు లతతోటి మాట్లాడరా ప్లీజ్? మాట్లాడతాం. ఇప్పుడు ఓకే, నువ్వు వచ్చి చెప్పినావు కాబట్టి మేము ఆమెతోటి మాట్లాడి చూద్దాం. ఆమె మరి ఏమంటుందో. ఆమెనైతే మేము బలవంతంగా ఒప్పియలేము. ఆ అమ్మకు 50 తులాల బంగారం ఉంది నర్సక్క. ఆ లతను పెళ్లి చేసుకున్న రోజే ఆ 50 తులాల బంగారం ఆమె మీద ఎత్త నేను. ఏంటి 50 తులాలే? అవును నర్సక్క. సరే సరేనయ్యా, మేము రేపు మాట్లాడతాం. మరి పొద్దుగాల పోయి మాట్లాడినాక ఏమంటదో నీకు చెప్పుతాం. తియ్యి.
మాట్లాడు కాదు, ఎట్లయినా చేసి ఒప్పియుర్రి నర్సక్క. మీ రుణం నేను ఎప్పుడు తీర్చుకోలేను. ఆమెకు నాకు పెళ్ళైతే అంత పెద్ద మాటలు ఎందుకనంటావు? ఆ లత నిన్ను వేసుకుంటే మంచిగానే బతుకుతుంది. ఇక మాకు కూడా సంతోషమే అవుతుంది, ఏదో పొల్లా భర్తను కోల్పోయినందుకు ఒక దారైతే దొరికిందని. కానీ మేమనుకుంటే అయిపోతుంది అనయ్య, దాని మనసులో కూడా ఉండాలి కదా. అడుగుర్రి, నేను మాట్లాడినవి అన్నీ చెప్పుర్రి. చెప్తే ఏమంటదో. ఒకవేళ ఒప్పుకోకపోతే మళ్ళొక్క రోజు నేను మీ ఇంటికి వస్తా, ఆమెను కూడా పిలిపియుర్రి. ఆమె ముంగట్నే అన్నీ మాట్లాడతా, ఆమెను ఒప్పించేలా చేద్దాం. ఆమె ఒప్పుకుంటే నా ఆస్తి పాస్తి అన్నీ వాళ్ళ పిల్లల పేరు మీద ఏమన్నా చేస్తా, ఆమె పేరు మీద ఏమన్నా చేస్తా. నాకేం లేకున్నా మంచిదే లత, నా భార్య ఉంటే చాలు. అయ్యో ఇవన్నీ మంచిగానే చెప్తున్నావు కానీ సరే సరే, నీ నంబరు మా నరసన్నకు ఇయ్యి, మరి మేము రేపు పొద్దుగాల పోయి మాట్లాడతాం. మాట్లాడినాక ఏముచ్చటనేది నీకు ఫోన్ చేసి చెప్పుతాం. ఇగో నర్సక్క, అయ్యో నా భర్త మొన్న 3-4 నెలలు అవుతుంది చచ్చిపోయి, ఇప్పుడే పెళ్లి చేసుకోవాలా అన్న టెన్షన్ ఆమెకు వద్దు. ఆమె ఒప్పుకుంటే చాలు. ఇప్పుడు కాకుండా సంవత్సరికం పెట్టినాకనైనా నన్ను చేసుకుంటే అన్న మాట నాకు ఇస్తే చాలు. నేను సంతోషంగా బతుకుతా. నాకు రోజు రోజు టెన్షనే అవుతుంది. ఆమెను ఎట్లయినా నా భార్యగా చేసుకోవాలి, ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అన్న టెన్షన్ అవుతుంది. ఆమె ఒప్పుకున్నదంటే నాకు ఈ టెన్షన్ అంతా పోతుంది. సరే సరే, మేమైతే దాంతో మాట్లాడి నీకు ఫోన్ చేస్తాం. నంబర్ అయితే ఇయ్యి. ఇగో ఏ బాపు ఇత్తన్నా తీసుకో. మీ కాళ్ళు మొక్కుమన్నా మొక్కుతా. నాకైతే ఈ సహాయం చేసి పెట్టుర్రే జరా బాపు. అవ్వండి ఎందుకు గాని, మేము మాట్లాడి నీకు ఫోన్ చేస్తాం పో. సరే సరే నర్సక్క, పొయ్యత్తా, జర దండం పెడతా. లతను ఒప్పించే ప్రయత్నం చేయుర్రి. సరే సరే పో. ఏమయ్యా, ఈయన చెప్పే మాటలు ఎందుకు నిజమే అనిపిస్తాన్నాయి, మనసుకు దాకుతాన్నాయి. మరి నీకేమనిపిస్తాంది? నిజమేనా అనిపిస్తాందా లేకపోతే అబద్ధం అనిపిస్తుందా? నిజమే అనిపిస్తుంది. ఈయనకి బాగానే ఆస్తున్నది. దొరాని ఊర్లో పేరెళ్ళిండు. ఈయనకున్న ఆస్తి మన ఊర్లో ఎవ్వరికి లేదు. పొల్ల ఈయన చేసుకుంటే మంచిగానే బతుకుతుంది. కానీ ఏమో ఆమె ఒప్పుకుంటాదే. అటు పోయి ఇటు పోయి మనల్ని మధ్యలో పెట్టబట్టే మనం మాట్లాడతాం. సరే మంచి చేయడానికి ఎప్పుడైనా ముందు ఉంటాం. కానీ మళ్ళీ ఏదన్నా అయితే మన మీదకి వస్తుంది. అవునయ్యా కరెక్టే, గాని పతాకం వచ్చి ఇంటికాడ గిన్ని ముచ్చట్లు చెప్పి అడుగుర్రి అని చెప్పి పాయే. మనం అడగకుండా ఉంటే ఎట్లుంటది? రేపు పొద్దుగాలనైతే పోయి లతతోటి మాట్లాడదాం. మరి గదోడు వచ్చిండు, యోగిసోని సంగతి గిట్లా అన్నడని చెప్పుదాం. ఇక అదేమంటదో దాని మీదకే మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పుదాం. తియ్యి అయితవైతే అయ్యా, అదే పెళ్లి చేసుకొని మంచిగుంటే మనకు కూడా ఇంత మంచిగానే అనిపిస్తుంది కదా. ఏదో పుణ్యం చేసిన వాళ్ళం అవుతాం. సరే తియ్యి, మరి రాజుకి చెప్పుదామా ఈ ముచ్చట? ముందుగానే రాజుకెందుకు, ఎప్పుడయ్యా ఆ లతతోటి మాట్లాడినాక ఇట్లా చెప్పుదాం. తీయలేవు. సరే రేపు పొద్దున పోదాంతి. ఓ నర్సక్క, ఏం పుట్టిందిరా పోడా? ఏం లేదు నర్సక్క, తిన్నవా అన్నం? మా తిన్నరా. నిన్న గడ్డి పోయుర్రా అనంటే మొత్తం సగంలో సగమే బరికిర్రు. మళ్ళా 4 రోజులైతే మళ్ళా బొచ్చడు పెరుగుతుంది. మళ్ళా పెరిగినాక మళ్ళా వత్తంతి నర్సక్క, నీకెందుకు బాధ? సరే సరే గాని ఏమైందిరా, ఎందుకు వచ్చినావు? ఏం లేదు నర్సక్క, అట్టిగానే వచ్చినా. నువ్వు అట్టికెందుకు వస్తావు? నిన్న పని చేసినావు కదా, ఇలా పైసల గురించి రావచ్చు. మీకు బొట్టు పోయండి మనసున పట్టదు కదా. ఆహా, మెల్లగా వస్తాడు అందుకేనా? ఎంత ఇమ్మంటావురా? మీరెంత ఇచ్చినా సరేనయ్యా. వాడు రాలేడా ఇంకోడు? వాడు బయట ఉన్నాడు, నన్ను తోలిండి ఇంట్లకు. ఎంత ఇమ్మంటవే? ఇక పాపం పొద్దుగాల వచ్చి పొద్దు ఇక్కడ దాకుండే. చెరో 200 ఈ పోవయ్యా. అబ్బా మంచి నర్సక్క. ఇట్టగాని ఆ 200 పట్టుకొని తాగకుర్రి. చెరో 100 రూపాయలది కళ్ళు తాగుర్రి, చెరో 100 ఉంచుకోర్రి. సరే సరే నర్సక్క. అవునే అమ్మా, ఇయ్యలటికి ఈయన చచ్చిపోయి 4 నెలలు అవుతుంది. అవునవ్వా, ఇంత చికెన్ తెచ్చి మొక్కుదామానే? ఆ మొక్కుదాం బిడ్డ. బాపును తెమ్మంట తియ్యి కాసేపు అయినాక. సరే సరేనే అమ్మా. అవు బిడ్డ, బాపు ఉంటాడు గాని నేను ఒకసారి ఇంటికి పోయి రావాలా. అల్లుడు చచ్చిపోయినప్పడుంది ఇటే ఉంటిని. ఇల్లంతా ఎంత అంగడున్నదో ఏం కథనో. తర్వాత పోదు అమ్మ, ఇప్పుడు వద్దు. ఎందుకు బిడ్డ? నువ్వు లేకపోతే నాకు మనసున బట్టి పాడుగాదే ఇంట్లో. సరే సరే. ఏమైంది బిడ్డ? 2-3 రోజుల నుండి చిన్న పోయి ఉంటాను. ఏం లేదే అమ్మ, బడి ఫీజు కట్టేది ఉన్నది. సార్లు ఆగుతలేరు. ఎగ్జామ్స్ ఉన్నాయట, కడితేనే రాపిస్తామని అంటుర్రు.
అదే గాని బిడ్డ మనకు ఇంట్లోకే ఎల్లుతలేదు. బడి పీసు మళ్ళా ఎవరిని అడుగుతావు? ఎవరినన్ను అడిగి ఇచ్చి వడ్ల పైసలు వచ్చినాక ఇద్దు మెల్లగా 2-3 నెలల వరకు కానీ ఎవరు ఇస్తారు బిడ్డ? ఎవరు ఇచ్చేటట్టు లేరే అమ్మ. ఆయన ఉన్నప్పుడే చక్కగా నమ్మలేదు, ఇక ఆయన పోయినాక ఎవరు నమ్ముతారే? మరి ఎట్లా బిడ్డ? నాకు అమ్మలున్నాయి పెట్టి తెద్దామా? ఎన్నత్తన్నాయ పిల్లలకు ఫీజు కడదాం. కమ్మలు పెడతావా అనే? మరి పిల్లల కంటే ఎక్కువ ఏమున్నది బిడ్డ? ఆ కమ్మలు కూడా బంగారం కూడా ఎడబెట్టి తెస్తారో నాకు తెలియదు. ఎవరినన్నా అడగాలి మరి. అడుగు బిడ్డ, పోతావనే కమ్మలు అట్టిగా పెట్టుకుంటా గాని పిల్లలు చదువుకోవాలి మంచిగా. సరే సరే గాని పొయ్యి మీద ఏమో పెట్టినట్టున్నావు, మాడుతున్నట్టున్నది పో. అయ్యో నేను పప్పు ఉడికేసిన బిడ్డ. పో జల్దిగో. ఏం చెయ్యాలి, ఎట్లా చెయ్యాలి? పిల్లలు గింత తక్కువ తరగతి చదువుతున్నప్పుడే వాళ్ళ ఫీజుకు ఎల్లుతలేవు. ఇంకా వాళ్ళు బాగా చదువుతారు. ఆ చదువులకు నేను ఎట్లా తీయాలి? ఎన్నుడి వాళ్ళే ఏం పని చెయ్యాలి? నాకేటు అర్థమైతలేదు. పిల్లల్ని గవర్నమెంట్ బళ్ళు వేద్దామనంటే అమ్మ మళ్ళీ కోము అని అనబట్టే, మా ఫ్రెండ్స్ అందరూ ఇళ్ళనే ఉన్నారు అనబట్టే ఏం చెయ్యాలి? నేను ఎట్లా చెయ్యాలి? అయ్యా చూస్తున్నావా ఈ బాధలు? నీ సందలా నువ్వు పోయిను, నేను పోయినా అయిపోవు. ఈ బాధని కట్టాలి ఎత్తలేదు నాకు. నువ్వుంటే నాకు తోడుండి ఏదో ఒక పని చేసి పైసలు లేదు. నేనెంత పని చేసినా ఇంట్లోకే చాలతలేవు కాదయ్యా. విడిచిపోయావా, మమ్మల్ని మరిచిపోయావా? ఎవరి చేతుల పెట్టి పోయినవయ్యా నీ పిల్లలని? నన్ను ఒంటరి దాన్ని చేసి పోయినవు. నువ్వున్నప్పుడు నీ విలువ నాకు తెలవకపాయే, నువ్వు పోయినాక తెలిసొచ్చింది. నాయనా మమ్మల్ని ఎందుకు విడిచిపోయినవు? నీకు ఎట్లా బుద్ధయింది? నీ పిల్లలు వచ్చి రోజు ఏడుతుర్రయ్యా. మమ్మీ అందరి డాడీ లత్తుర్రు గాని మా డాడీ ఏమో లేకపాయే అని. ఇంత పెద్ద బాధ ఎట్లా తీర్చుదునయ్యా? అయ్యో నా భార్యకి ఇంతగానం బాధపడుతుంది. నాకు కూడా ఈ లోకాన్ని వదిలేసి నీ దగ్గరికి రావాలనున్నది. నన్ను కూడా తీసుకుపోయ్యా. నువ్వత్తే పిల్లలతోటి ఎవరుంటారే? పిల్లల్ని ఎవరు చూసుకుంటారే? లత ఎందుకు ఏడుతున్నవే? ఏడవకే. సూటిపోటి మాటలు అంటున్నారు కాదయ్యా నన్ను. శివుల నిండా ఇంటన్నా మంది మాటలకే మనసున పడతలేదు, చచ్చిపోబుద్ధి అవుతుంది. కానీ నేను చచ్చిపోతే పిల్లలు ఎట్లనయ్యా? నువ్వు మా ముగ్గురు వదిలేసిపోయినావు. నేను కూడా పిల్లల్ని వదిలేసొస్తే మన పిల్లలకు దిక్కేవాళ్ళయ్యా. అయ్యో దేవుడా, నా పానం అంతా తల్లడిల్తాంది దేవుడా. అయ్యో అయ్యో అని ఒత్తుకున్నా కూడా నేను వినబడదాయే వీళ్ళకు. దేవుడా ఏడవక ఆగే లత. ఇంకెందరితోని మాటలు పడాల్సి వస్తుందో. నాయనా నాయన నేనేం పాపం చేసిందే నాయనా? నన్ను ఎట్లా వదిలిపోయినవే నాయనా? నాయన నువ్వు నేను లోటు ఇప్పుడు తెలుస్తుంది నాయనా. నాయన నా బతుకునేటి కాకుండా చేసిపోయావు కాదే నాయనా. నాయన పిల్లలు డాడీ అంటారు కాదే నాయనా. నాయన నువ్వు రాయే నాయనా. నువ్వేం పని చేయకున్నా నాయనా. నేను నిన్ను చదువుకుంటాను కాదే నాయనా. నాయన మమ్మల్ని మధ్యలో ముంచిపోతినేవే నాయనా. అయ్యో దేవుడా, నా భార్య విలవిల మొట్టుకుంటాంది దేవుడా. ఓదార్చుదామంటే నాకు అదృష్టం లేకపోయే దేవుడా. ఎడుతున్నావా బిడ్డ? అదికి తెచ్చుకొని నీ ఏడుసుడు చల్లగుండా. ఆగవ్వా, ఆగు జరాగు. అమ్మా నాదెంత పాప ప్రాతాయినే అమ్మా. నాకు ధైర్యం వస్తలేదు కానీ అమ్మా. ఇంకెన్ని బాధలు పడాలే అమ్మా. పిల్లలు వచ్చి రోజు డాడీ డాడీ అంటారు కానీ అమ్మా. అమ్మ నేను వాళ్ళు ఎట్లనో రాచుదునే అమ్మా. అయ్యో దేవుడా,
ఈ నరకన యాతన నాకెందుకు పెట్టినవయ్యా? నా భార్యకి ఇంత ఏడవబట్టే ఓదార్చు దేవుడా, వాళ్ళను నన్ను మర్చిపోయేటట్టు ఎయ్యు దేవుడా. నీ బాంచరు నన్ను కాపాడలేకపోయినావు కానీ వాళ్ళను ఓదార్చు, వాళ్ళకు నేను గుర్తు రాకుండా ఎయ్యి దేవుడా. ఊకో బిడ్డ ఊకో బాంచను, మేము ఉన్నన్ని రోజులు నిన్ను బంగారు రాని లెక్క చూసుకుంటాం తల్లి. ఎవలేమన్నా అనుకోను, ఈ బాంచను అన్ని భరించుకొని నువ్వు పిల్లల్ని కాది పెద్ద చేసిందే కావాలి బిడ్డ. 10 మంది 10 రకాలన్నా కూడా పట్టించుకోవద్దు బిడ్డ. ఎవడు అన్నోడు మనకేం బుక్కడు బువ్వ పెడతలేడు బాంచను, ఏడవకే. ఎన్ని మాటలు చెప్పినా నాకు ధైర్యం వస్తలేదు కాదే అమ్మా. భర్త ఉన్నది వేరే ఉంటది, ఆడదానికి ఏ విలువ అన్నా ఏదైనా. భర్త లేని ఆడదాన్ని బజార్లో లెక్క చూస్తారే అమ్మా. ఎవలాళ్ళు చూస్తారో ఎవలాళ్ళు అంటుర్రో వాళ్ళని ఇప్పటి నుండి దయ్యాన్ని పీడిస్తాయిగా నేను. అయితే బిడ్డ వాళ్ళ మాటలు పట్టించుకోవద్దవ్వా. వాళ్ళ మాటలు పట్టుకొని నువ్వు ఏడ్చుకుంటూ ఉంటా అంటే ఎట్లనవ్వా బాంచను. ఊకో ఊకో ఏడవకవ్వా బాంచను. నువ్వు గా బంగారం ఎక్కడన్నా పెట్టి పైసలు పట్టుకరాపు బిడ్డ. పరీక్షలు రేపటి నుండి అనబడుతుంది పిల్లలకు. ఇలా పట్టుకత్తనన్నా పిల్లలకు ఫీజు కట్టద్దు. సరే అమ్మా, ఎవరినో ఒకరిని అడుగుతా. పోయిరాపో బిడ్డ, ఆ చుక్కైతే తెలుసుకొని రా అవ్వ. సరే అమ్మా అడిగత్తా. ఆగో లతక్క, ఎటు పోతున్నావు? ఇక రా నరేషు, నీతో ముచ్చట మాట్లాడాలి. చెప్పు లతక్క, ఏమైంది? ఇగో నరేషు, మా అమ్మాయి కమ్మలు ఉన్నాయి, కమ్మలు పెట్టుకొని ఎవరన్నా పైసలు ఇచ్చేటోళ్ళు ఉన్నారా? ఏమో లతక్క, నాకు గసొంటోళ్ళు ఎవ్వరు తెలియదు. నేను ఎప్పుడు ఏడబెట్టలే తేలే. పిల్లలది ఫీజు కట్టాలనయ్యా, అందుకే పైసలు లేవు. అమ్మాయి కమ్మలు పెట్టి కడదామని అనుకుంటున్నాం. ఎవరన్నా తెలిస్తే చెప్పరాదు. అయ్యో లతక్క, తెలిసినాక చెప్పనా? నాకు తెలియదు నిజంగా. సరే సరే తీ మరి. పాపం లింగన్నున్నప్పుడు అన్నీ ఆయన చూసుకును, ఇద్దరు కలిసి చూసుకుందురు. ఆయన వేనపడుతుంది. లతక్క మస్తు బాధపడుతుంది. ఈ పోషన్న నువ్వు అడిగి చూద్దాం. తిన్నవా ఏ పోషన్న? తిన్నవ్వా, నువ్వు తిన్నవా బిడ్డ? మంచిగున్నవా అవ్వా? బాగా రోజులైతాంది, కనబడతలేవు. ఇక బయట కత్తలేనే. అయితే బిడ్డ. అవునే బాపు, ఎవరన్నా బంగారం పెట్టుకొని పైసలు ఇచ్చేటోళ్ళు ఉన్నారా అని నీకు తెలిసినోళ్ళు? అయ్యో లేరవ్వా. ఎందుకవ్వా? పిల్లలది బడి ఫీజు కట్టాలనే, ఇంట్లోకు ఎల్లుతలేవు, పరీక్షలు ఉన్నాయి రాయనియరట. అందుకే బంగారం పెట్టి పైసలు తీసుకొద్దామని. నాకు గసొంటోళ్ళు ఎవ్వరు తెలియదవ్వా. దగ్గర ఓ 10,000 ఉంటే ఇయ్యలేవే, నేను మళ్ళా వడ్ల పైసలు వచ్చినాక ఇస్తా. నా దగ్గర ఏడి అవ్వ, నా గోళీలకే జాలుతలేవు. నేనేమన్నా కట్టని చెప్తానన్నా బిడ్డ. గా పింఛన్ పైసలు అటు ఇటో ఎప్పుడన్నా ఎటన్నా పోతే గా పైసలతోటేనా నేను బతుకుడు. సరే సరే తీయే. పాపం లింగాన్ని ఉంటే చూసుకును. ఎవరిని అడిగినా తెలియదవ్వా, ఎవరు పెట్టుకుంటారో అంటుర్రు. ఇక లాస్ట్కు రాజే దిక్కు. రాజునైతే ఒకసారి అడిగి చూస్తా. గడ్డి కుప్పల కాడ ఉన్నది ఆయననేనా? పోయి అయితే అడుగుదాం. అయ్యో గీలాతేంది నా దగ్గరికి వస్తుంది? రాజు, ఏమైంది? ఏం లేదు రాజు, నిన్ను ఒక సహాయం అడుగుదామని వచ్చిన. ఫోన్ చేస్తే అయిపోవు కదా, డైరెక్ట్ వచ్చినవేంది? అయ్యో గట్లంటున్నావేంది రాజు? చెప్పులా తొందర, ఏం పనో? అయ్యో ఎందుకు రాజు గంత టెన్షన్ పడుతున్నావు? అదేం లేదు గాని మళ్ళా రమ చూస్తే మన ఇద్దరిని చూసి ఏమనుకుంటదో అని భయం. అయ్యో ఇంకా రమకు మన మీద అనుమానం ఉన్నదా ఏంది? ఏమో గాని చెప్పు, ఎందుకు వచ్చినావు? అయితే మా అమ్మది కమ్మలు ఉన్నాయి, కమ్మలు పెట్టి పైసలు తీసుకొస్తావా అని వచ్చిన రాజు. పిల్లలకు ఫీజు కట్టాలి. అవునా, మరి ఒకరైతే ఇచ్చేటోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతుంది. ఈ దొంగ బాడుకో ఉన్న దొంగ ముండా సాటు కలుసుకొని మాట్లాడు ఏంది? సిగ్గు లేదా మీకు ఇంకా? సో దోస్తులు చూసిర్రా మన వీడియో? అయితే తర్వాత వీడియోలో ఇక రమకున్న వాళ్ళకి ఎట్లా లొల్లైతుంది, రాజుని ఏమందిడుతుంది, లతను ఏమందిడుతుంది, తర్వాత నర్సక్క పోయి లతోళ్ళ ఇంటికాడ మాట్లాడుతుందా, ఏమైతుంది అనేది తర్వాత వీడియోలో వస్తుంది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే పెట్టుర్రి. ఇక తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు.